తెలంగాణ రాజకీయాలు హాట్ గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలపరిచేందుకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణలో రాజకీయాలు ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ పాదయాత్ర చేస్తాననడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు 2025లో కేసీఆర్ రాజకీయాలు యాక్టివ్గా ఉండబోతున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం కోల్పోవడం, నేతల ఫిర్యాదింపులు, పార్టీ శ్రేణుల్లో నిరాశ వంటి వాటి నుంచి నూతన ఉత్సాహాన్ని తెచ్చేందుకు కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి రావడానికి అమలు చేయలేని అనేక హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు. అధికారంలోకి ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సన్నవడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్ గా మారిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక, రైతు బంధు లేక నష్టపోతున్న రైతన్నల తరపున పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. తెలుగు రాజకీయాల్లో అంతకు ముందు చేసిన పాదయాత్రలు అత్యంత ప్రభావితం చూపాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మహాప్రస్థానం పేరిట 1470 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. ఈ పాదయాత్రతో 10 ఏళ్ల తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు సైతం మీకోసం పేరుతో పాదయాత్ర చేశారు. అనంతరం జరిగిన ఎన్నికలు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు పూనుకున్నారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికలకు ముందు నారా లోకేష్ సైతం యువగలం పేరిట పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించి అధికారం దక్కించుకుంది. దీంతో తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలు సెంటిమెంట్ గా మారాయి. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో పాటు పార్లమెంట్ ఎలక్షన్లలో 0 సీట్లకు పరిమితమైన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి కేటీఆర్ కూడా పాదయాత్రను ఒక ఆయుధంగా ఎంచుకున్నట్లు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.